పర్యటన వ్యక్తిగతమే. కానీ డిజిగ్నేషన్స్ పక్కన పెట్టి వెళ్ళినవి కాదు. విదేశాల నుంచి కూడా ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారంటే ఏంటి? డ్యూటీలో ఉన్నట్టేగా. డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడున్నారు ప్రపంచానికి చెప్పాలి కదా. వ్యక్తిగతంగా సెలవు తీసుకుని వెళ్తే ఎక్కడికి వెళ్ళేది? ఎవరికి చెప్పక్కర్లేదు, నో డౌట్, అది మీ ఇష్టం. సరే, దాని మీద కూడా జగన్ విమర్శించడం ఒక ఎత్తు. కానీ డ్యూటీలో ఉందాం, అక్కడి నుంచి కూడా రెవెన్యూ గురించి సమీక్షించారు, లేకపోతే దాని గురించి మాట్లాడారు, దీని గురించి మాట్లాడారంటే డ్యూటీలో ఉన్నట్టే కదా. డ్యూటీలో లేకపోతే కనుక వేరే వాళ్ళకి సీఎం పదవి అప్పచెప్పాడు. ఆ మధ్యన పాప మీద వరకు చంద్రబాబు గారు ఊరు వెళ్తున్నారంటే, దావోస్కి వెళ్తున్నారంటే ఇంకేముంది, మా డిప్యూటీ సీఎం కాబోతున్నాడు, తాత్కాలిక సీఎం కాబోతున్నాడు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అంటూ ప్రచారం చేసుకున్నారు జనసేన వాళ్ళు. ఇప్పుడు మరి ఈ వారం రోజులు ఏమన్నా జనసేనకి లేదా పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇచ్చారా? లేదు మేము అక్కడ ఉంటున్నాం కాబట్టి వారం రోజులు మీరు ఇక్కడ సీఎం పదవి చేయండి అని ఏమైనా చెప్పారా? లేదు. సెలవు పెట్టుంటే వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ చెప్పాల్సి ఉంటుంది. సెలవు పెట్టలేదు, డ్యూటీలోనే ఉన్నారు. వారం రోజులు పూర్తయ్యాక ఇవాళ హైదరాబాద్ చేరుకుని రేపు అమరావతి చేరుకోబోతున్నారు చంద్రబాబు గారు. అది కీ పాయింట్ ఇప్పుడు.